వైసీపీ అధినేత జగన్ కి ఏపీలో ప్రత్యర్థి ఎవరు అంటే అందరూ సహజంగా చెప్పే మాట టీడీపీ అని. కానీ నిజానికి టీడీపీ కంటే కూడా ఎక్కువగా జగన్ ని సాధిస్తున్నది మాత్రం సొంత చెల్లెమ్మ షర్మిల. కాస్త నిశితంగా విశ్లేషిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తాజాగా ఆదాని ముడుపుల విషయంలో ఆమె చేసిన ప్రకటనలు జగన్ ని కోర్టు దాకా నడిపించాలని ఆమెకు కోరికగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ ముహూర్తాన షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా చేశారో కానీ ఆమె తన మొత్తం బాణాలను జగన్ మీదనే ఎక్కుపెడుతున్నట్లు కనిపిస్తోంది. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు అదే బాణంతో ఆయనకే గుచ్చేస్తున్నారు. షర్మిలను కాంగ్రెస్ చీఫ్ గా నియమించడం వెనుక హైకమాండ్ ఆశించినది వేరైతే ఆమె చేస్తున్నది వేరా? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో పీసీసీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తుందా లేక నష్టం చేస్తుందా అన్న విషయం పక్కన పెడితే, షర్మిల తీరుతో విసిగిన ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు హైకమాండ్ కి ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ చేరవేస్తున్నారనే టాక్ మొదలైంది. వాటిలో చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు వదిలేసి చెప్పకూడని అనవసర విషయాలు చేరవేస్తున్నారట. కాంగ్రెస్ పెద్దలను పూర్తిగా డిస్టర్బ్ చేసినా, బాగా హర్ట్ చేసిన విషయం ఏంటి అంటే, ఏపీలో బీజేపీతో కలిసి పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం మీద షర్మిల అంతగా పోరాడడం లేదు అని. బీజేపీ అంటే అంతెత్తున లేచే జాతీయ కాంగ్రెస్ నేతలకు ఈ ఒక్క పాయింట్ మాత్రం అసలు మింగుడు పడడం లేదట. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రి ఉన్నారు, కేంద్రంలో టీడీపీ ఉంది. అలా చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్న వేళ ఆయన మీద సాఫ్ట్ కార్నర్ చూపించాల్సిన అవసరం ఏంటి అన్నదే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పట్టుకున్న విషయం. దాంతో పాటు జగన్ ని ఇండియా కూటమిలోకి రప్పించాలని కూడా ఏపీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కేంద్ర పెద్దలకు రాయబారం చేశారట. ఏపీలో ఇప్పట్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసి గెలిచేది ఉండదని వారు వివరించారనే టాక్ నడుస్తోంది. చంద్రబాబు వచ్చే ఎన్నికలలో సైతం బీజేపీతోనే పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారని, అందువల్ల ఏపీలో జగన్ సరైన ప్రత్యామ్నాయమని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారట. ఇక జగన్ ని మచ్చిక చేసుకోవాలి అంటే ఆయన మీద సొంత కుటుంబంలోనే వ్యక్తిని ప్రయోగించి ఇబ్బంది పెడుతున్నారన్న ఆగ్రహం కాంగ్రెస్ వైపు నుంచి ఉండరాదని కూడా సీనియర్లు చెబుతున్నారు. పైగా షర్మిల వల్ల ఏపీ కాంగ్రెస్ ఎదగడం లేదని కూడా డేటాతో సహా వివరించారట ఏపీ కాంగ్రెస్ నేతలు. మరోవైపు వైసీపీకి రాయలసీమలో ఆదరణ ఉందని, అలాగే కొన్ని సామాజిక వర్గాలలో అనుకూలత ఉందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ అదే టైంలో గోదావరి జిల్లాలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటుందని కాంగ్రెస్ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ కి తెలియజేశారు. ముఖ్యంగా కాపులలో ఎక్కువగా మొగ్గు కూటమి వైపు మళ్లిందని, అందువల్ల దానిని సెట్ చేసుకునే ప్రయత్నంలో వైసీపీ ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ వైపు నుంచి కాపులను ఆకట్టుకోవాలంటే పీసీసీ చీఫ్ పదవిని కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అలాగే గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు వస్తుందని, జగన్ సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని ఏపీ కాంగ్రెస్ నేతల అంచనా. మరి హైకమాండ్ కూడా ఏపీ పైన ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల పనితీరు మీద కూడా హైకమాండ్ ఆరా తీస్తున్నారని వినికిడి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే షర్మిలను తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా సీరియస్ గానే పరిశీలిస్తున్నారని షర్మిలను వ్యతిరేకిస్తున్న సీనియర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. జగన్ ని తమ వైపు రప్పించుకుంటే 2029 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కొన్ని సీట్లైనా దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పొత్తులకు జగన్ వైపు నుంచి సానుకూలత రావాలంటే అర్జెంటుగా ఏపీలో కొత్త నాయకత్వాన్ని, జగన్ మెచ్చే నాయకుడిని పీసీసీ చీఫ్ గా నియమించడం ఒక్కటే మార్గమని సీనియర్లు ప్రచారం చేస్తున్నారట. మొత్తం మీద చూస్తే షర్మిలకు కొత్త ఏడాదిలో పదవి గండం పొంచి ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే జరిగితే ఆమె రాజకీయ ఉత్సాహం, ఆమె ఆరాటం, పోరాటం కూడా ఏమవుతాయన్నది చర్చగా ఉంది. మొత్తానికి జగన్ కి ఇష్టమైన నిర్ణయమే కాంగ్రెస్ తీసుకుంటుందని వస్తున్న వార్తలలో నిజమెంత అనేది కొత్త ఏడాదిలోనే తెలుస్తుంది.